बात करो, कल के बारे में कल देखेंगे। थैंक यू। ఎవరు అడుగుతుండ్రు? కాంగ్రెస్కి నైతిక హక్కు ఎక్కడిది? ముందు నువ్వు చేసిన ఎఫ్ఐఆర్, నీ దగ్గర స్టేట్మెంట్స్ ఉన్నాయి. నేనేం చెప్తున్నా, అందుకని మంచి తెలుగులో చెప్పిన. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరు కేసు పెట్టారు? రేవంత్ రెడ్డి గారిని నోటీసులు ఇచ్చి బయటికి ఇచ్చి పగలు పంపి రాత్రి పంపి తీసుకొచ్చిరా? నీకు సాక్ష్యం ఇచ్చింది ఎవరు? ఒక ఐఏఎస్ అధికారి సాక్ష్యం ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? కేటీఆర్ అన్నట్టు ఆయన చెప్తే ఈ పైసలు 50 కోట్లని మేము విదేశాలకు పంపించినాము అని చెప్పిండు. ఎందుకని అరెస్ట్ చేయడానికి ఇంకా లేట్ ఎందుకు? ఈడీ ఏమైనా స్టే ఇచ్చిందా? ఈడీ ఏమైనా రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి అరెస్ట్ చేయకమని చెప్పిందా? ఏసీబీ చీఫ్, ఏసీబీ డీజీ ఎవరి కింద పనిచేస్తారన్నా? ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తలేడు? దానికి సమాధానం చెప్పమంటే ఈడీ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? ఈడీ 4 సార్లు నోటీస్ ఇస్తుంది, పిలుస్తుంది, నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుంది. అప్పుడు తప్పకుండా సాక్ష్యాల ఆధారాలు వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తుంది. కవిత విషయంలో కూడా తెలుగు మీడియా ఇట్లే చేసింది. అరెస్ట్ చేస్తలేరు అని. సాక్ష్యాలు ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత ఎవరినైనా దోషులుగా ఈడీ కానీ సిబిఐ కానీ ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ జరుగుతుంది. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయక నన్ను చేయమని ఎందుకు అడుగుతావున్నా? నాకు భయం అవుతుంది, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే నేను అరెస్ట్ చేయను, కేంద్రమే అరెస్ట్ చేస్తే బీజేపీ అరెస్ట్ చేయించిందని బదనాం చేయొచ్చు అని నువ్వు టైంపాస్ చేస్తే దానికి నేనేం చేస్తాను? థ్యాంక్ యూ. అది వాళ్ళ సంస్కారానికి నిదర్శనం అన్న. మా ఇంటికి వస్తావు, నేను పెట్టిన బువ్వ తింటావు, ఆఖరికి పాను అవి లాస్ట్కి ఇచ్చేటువంటి ఒక్కపొడి తీసుకుంటావు, ఈడ మంచిగానే నటిస్తావు, బయటకు పోయి మీడియా కనవడంగానే పూనకం వచ్చినట్టు అరిస్తే దానికేం సంబంధం అన్న? అదేమో ఫెడరల్ స్ఫూర్తి అట. అది ఫెడరల్ స్ఫూర్తిలో పక్కపాటి అని తిడితే పని అవుతుంది. కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారింటికి నువ్వు పోయినావా? నీ ఇంటికి కిషన్ రెడ్డి వచ్చిండా? ఎవరు పోయినా? కిషన్ రెడ్డి గారింటికి ఉత్తరం ఇచ్చింది ఇదే రేవంత్ రెడ్డి కదా. మరి కిషన్ రెడ్డి గారితో ఏం పని కాదన్నప్పుడు కిషన్ రెడ్డి గారింటికి ఎందుకు